లోయర్ బాడీ మొత్తం లేకపోయినా ఒక పర్సన్ 46 ఇయర్స్ బతికిన స్టోరీ ఇది. కెన్నీ ఈస్టర్డే. ఈ వ్యక్తి పుట్టుకతోనే సాక్రల్ ఏజెన్సిస్ అనే ఒక రేర్ డిసీజ్తో పుట్టాడు. అంటే తన స్పైన్ అండ్ పెల్విస్ ఫుల్లీ డెవలప్ కాలేదు. డాక్టర్స్ అయితే 24 అవర్స్ కంటే ఎక్కువ బతకడు అని చెప్పేశారు. తన లోయర్ పార్ట్ను పూర్తిగా తీసేశారు డాక్టర్స్. కానీ కెన్నీ డెస్టినీకి ఎదురు వెళ్ళాడు. తన లోయర్ బాడీ లేకపోయినా బతకడం ఎలాగో నేర్చుకున్నాడు. చేతులతోనే నడిచేవాడు. తన అబ్నార్మాలిటీని తన స్పెషాలిటీగా మార్చుకున్నాడు. అదే తనకు రికగ్నిషన్ తీసుకొచ్చింది. కెన్నీ స్కూల్కి వెళ్ళాడు, వర్క్ చేశాడు, కార్ డ్రైవ్ కూడా చేశాడు, 2 మ్యారేజెస్ కూడా చేసుకున్నాడు. 1988లో తన లైఫ్ స్టోరీ బేస్ చేసుకొని ఒక మూవీ వచ్చింది. చివరికి 2016లో 46 ఇయర్స్ ఏజ్లో చనిపోయాడు. తన స్టోరీలో పెయిన్ అండ్ స్ట్రగుల్తో పాటు కరేజ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది. డిజేబిలిటీ లైఫ్ను ఆపలేదు అని ప్రూవ్ చేశాడు కెన్నీ. కెన్నీ అనే కాదు, తనలా చాలా మంది ఇన్స్పైరింగ్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్ నిక్ విజుసిక్ను తీసుకోండి. చేతులు కాళ్ళు రెండూ లేకపోయినా ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్గా లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. జెసికా కాక్స్ హ్యాండ్స్ లేకపోయినా కేవలం తన లెగ్స్తోనే ఏరోప్లేన్ను ఫ్లై చేసింది. జీన్ డామినిక్ బాబీ బాడీ మొత్తం ప్యారలైజ్ ఉంటుంది, ఓన్లీ ఐస్ మూవ్ అవుతాయి, అది చాలు తనకి 2 బుక్స్ రాయడానికి. ఈ వీడియో చూశాక మీకేం అర్థమైందో చెప్పండి. అండ్ మీకు తెలిసిన ఇలాంటి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ ఎవరున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి.